రాజధాని శంకుస్థాపనకు రానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు అధికార టీడీపీ సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతోంది. సూటిగా అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ జగన్పై అసత్య ప్రచారానికి దిగుతోంది. చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ. శంకుస్థాపనకు రాలేకపోవడానికి 8 కారణాలను లేఖలో పేర్కొన్న ప్రతిపక్ష నేత. రాజధానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన వైఎస్ జగన్. ప్రజల భూములతో చేస్తున్న రియల్ వ్యాపారానికి వ్యతిరేకమన్న జగన్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పని ప్రభుత్వం. జగన్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న టీడీపీ మంత్రులు. అబద్ధపు మాటలతో జగన్పై తప్పుడు ప్రచారం. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజధాని శంకుస్థాపనకు తాను రాలేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. తన నిర్ణయానికి 8 కారణాలను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. రాజధానికి తాను వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో చేస్తున్న భూ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నానని జగన్ స్పష్టం చేశారు. అటు జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయిన చంద్రబాబు సర్కారు ఆయనపై అసత్య ప్రచారానికి, వ్యక్తిగత విమర్శలకు దిగింది. ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మీ అధికారాన్ని ఉపయోగించి రైతుల భూములు లాక్కొని వారి ఉసురు మీద రాజధాని కడుతున్నారు. 3 పంటలు పండే మాగాణి భూములను పూలింగ్ పేరిట రైతుల మెడ మీద కత్తిపెట్టి లాక్కున్న మీ వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే మేము పలు సందర్భాల్లో దీక్షలు చేసినా, నిరసనలు తెలిపినా మీ తీరు మారలేదు. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30, సెక్షన్ 144 ఎందుకు అమలు చేస్తున్నారు? ప్రజలు ఆనందంతో ఉంటే మరెందుకు ఈ సెక్షన్లు అమల్లో ఉన్నాయి? అక్కడ ఈ నిషేధ సెక్షన్లు గత సంవత్సర కాలంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న అధికార పార్టీ వైఎస్ జగన్పై అసత్య ప్రచారానికి దిగుతోంది. ప్రధాని మోదీని, జపాన్ ప్రధానిని శంకుస్థాపనకు రావద్దని జగన్ లేఖలు రాశారని తప్పుడు ప్రచారం చేస్తోంది. ఒక రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే గ్రీన్ ట్రిబ్యునల్కు పంపించి కేసులు వేయించాడు. దేశ ప్రధాన కార్యాలయానికి పర్యావరణ అనుమతులు లేవు, శంకుస్థాపనకు రావద్దని పిటిషన్లు పెడుతున్నాడు. జపాన్ ప్రభుత్వానికి పంపించాడు, సింగపూర్ ప్రభుత్వానికి పంపించాడు. ఇవాళ దేశ ప్రధాన కార్యాలయాలకి ఇవాళ పిటిషన్లు పెట్టిస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుచేటు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును బేఖాతరు చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను లెక్క చేయని మీ వైఖరిని నిరసిస్తున్నాం. దీనికి టీడీపీ నీళ్లు నమిలే పరిస్థితి. దీనికి సమాధానం చెప్పలేకపోతున్న టీడీపీ నేతలు జగన్ ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు. నాకు ఆహ్వానం పంపించద్దు, పంపించినా నేను రాను, నా మీద బురద జల్లొద్దు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఏంటి అనేది అర్థమవుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకం అనేది స్పష్టమవుతా ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం కూడా ఈ రాష్ట్రానికి సిగ్గుచేటని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పవిత్రమైన దసరా రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూసే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటే ఆ బాధ్యతని విస్మరించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ కమిషన్లు, లంచాల కోసం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజల కడుపు కొడుతున్నారు. మీకు నచ్చిన ప్రైవేటు, విదేశీ సింగపూర్ కంపెనీలకు ఇష్టం వచ్చినట్లు భూములిస్తున్న మీ వైఖరికి నిరసనగా మీరు చేస్తున్న ఈ కుంభకోణంలో మీకు మద్దతు తెలపకూడదనే భావనతో రాదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న పనుల్ని మొదటి నుంచి వ్యతిరేకించడం ప్రతిపక్ష నేతకు అలవాటుగా మారిందని అధికార పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాసిన దాని మీద ఇవాళ ఆయన నైజం ఏంటనేది బయటపడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఓర్వలేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. మొదటి నుంచి కూడా ప్రతి పనికి రాష్ట్రంలో ప్రజలకి పనికొచ్చే ప్రతి పనికి కూడా నేను వ్యతిరేకం అని, పట్టిసీమకి వ్యతిరేకం అన్నాడు, అమరావతి రాజధానికి వ్యతిరేకం, భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం. మీ వాళ్లను బినామీలుగా పెట్టుకుని రాజధాని ప్రాంతంలో 100 ఎకరాలు కొనుగోలు చేయించి ఆ భూములను వదిలేసి పేదల భూములను మాత్రం వాళ్లకిష్టం లేకపోయినా బలవంతంగా లాక్కుంటున్న మీ వైఖరికి నిరసన తెలుపుతున్నామని జగన్ వివరించారు. దీనికి మంత్రి దేవినేని వక్ర భాష్యం చెప్పారు. సుమారు 3000 ఎకరాలు పైగా నేను అధికారంలోకి వస్తున్నాను, నేను ముఖ్యమంత్రిని అవుతున్నానని చాలా ప్రాంతాల్లో భూములు కొన్నాడు. ఆ భూముల విలువ ఇవాళ అతను నమ్ముకున్న స్నేహితులు కానీ బంధువులు కానీ
శ్రేయోభిలాషులు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్థలంలో పొలాలు భూములు కొన్నారు. ఇవాళ దుగ్ధ కనపడతా ఉంది. ప్రజల డబ్బు దుబారా చేస్తున్నారు. ఒక్కరోజు తతంగం జరిపేందుకు దాదాపు 400 కోట్ల బూడిదపాలు చేస్తున్న మీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనిపై మంత్రి పుల్లారావు స్పందించారు. 400 కోట్లు ఖర్చు అవుతుంది అన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఖర్చు అవుతుందో చెప్పమంటున్నాం. 900 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పమనేటువంటి వాళ్ళని కూడా చెప్పమంటున్నాం. దానికి తోడు ఏదో మీడియా ముందు 400 కోట్లు 900 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి ప్రభుత్వం మీద అపనింద తెచ్చేటువంటి కార్యక్రమం కాకుండా మేము వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో 3% 4% మించి ఖర్చు పెట్టాల. 400 అన్నటువంటి దాంట్లో 3% కూడా మా ఖర్చు కాదు. ఎందుకంటే మేము సాదా సీదాగా చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ అసత్య ప్రచారానికి టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు దిగారు. వారి సమాధానాల్లోనే జగన్ రాసిన లేఖపై వారికి ఎంత భయముందో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వామినాయుడు, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.